హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట, కంటిన్యూ వ్లాగ్. ఫ్రెండ్స్ చూసేయండి, ఇక్కడ పల్లీలు వేసుకున్నాను, పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదేంటంటే చట్నీకి అనమాట. ఇప్పుడు దీనికి పోపు పెట్టేయాలి. పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక కడాయిలో పోపు పెట్టేసుకుంటున్నాము. సో ఆయిల్ వేసుకున్నాము, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, పచ్చెనగపప్పు వేసుకున్నాము. ఇంకొకటి ఇక్కడ కరివేపాకు, ఎండుమిరపకాయ ఒకటి వేసుకున్నాను అనమాట. ఇక్కడైతే చట్నీకి పోపు రెడీ అయిపోయింది, చూసేసారు కదా. సో ఇదేంటంటే దీనికి పొంగల్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ పొంగల్కి ఇది సూపర్గా ఉంటుంది. సో నాకు లాస్ట్ వీడియోలో ఎవరో అడిగారు, సో అందుకని క్లియర్గా చూపించాను. సో ఇదేంటంటే 3 ఎప్పి ప్యాకెట్స్ మ్యాగీ అడుగుతుంటే పిల్లలు చేసిద్దామనేసి సో ఇక్కడ 3 ఎప్పి మ్యాగీ తీసుకున్నా. ఇక్కడ క్యాబేజ్ సన్నగా చాప్ చేసినవి, బీన్స్, క్యాప్సికమ్, అలాగే క్యారెట్ కూడా 4 వచ్చి సన్నగా చాప్ చేసినవి. అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని క్యారెట్ 1/1గా బీన్స్, క్యాబేజు, క్యాప్సికమ్ 4 వేసుకొని కొంచెం హాఫ్ కుకింగ్ అయితే సరిపోతుంది. పిల్లలు హాఫ్ కుకింగ్ బాయిలింగ్ వెజిటేబుల్స్ తింటే చాలా మంచిది కదా. సో ఇక్కడైతే 1/1గా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే మనకు ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. సో ఇక్కడ చూసేస్తున్నారు కదా, కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ మాత్రం కలిపేసుకుంటూ ఉండాలి, మిక్స్ చేసుకుంటూ. లాస్ట్గా అంటే మనకి క్యాప్సికమ్ తొందరగా మగ్గిపోతుంది కదా, సో లాస్ట్లో వచ్చి క్యాప్సికమ్ వేసేసాం. ఇంకా ఆనియన్స్ ఏమి వేయలేదు. సో ఇదైతే ఇంకా మా చిన్న వదిన చేస్తుంది, చూసేసారు కదా. వాటర్ పోసేసాము, అలాగే ఎప్పిలో ఉన్న మసాలా ప్యాకెట్ ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాము. సో వేసేసుకుని ఇంకా లాస్ట్ ఎప్పి కూడా వేసేసి ఇలాగ అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి పిల్లలు సో ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లలందరికీ ఒక్కొక్క ప్లేట్లో సర్వ్ చేస్తుంది. సో ఇక్కడ వేడివేడిగా ఉంది కదా, సో అందరు ఇంకా రెడీ అయిపోయారు తినడానికి. సో ఇక్కడ ఎప్పి మ్యాగీ నూడిల్స్ రెడీ. పిల్లలైతే ఈజీగా హ్యాపీగా తినేస్తున్నారు. ఇదైతే చెప్పడానికి లేదు. సో ఇక్కడ ఏంటంటే మాకు పొంగల్ అన్నమాట, చెప్పాను కదా ఇందాక చట్నీ చూపించాను. పొంగల్ వచ్చేసి కాల్ వచ్చేసింది, సో అందుకే తీయలేదు. ఇక్కడ ఇంకందరు పిల్లలు టీవీ చూసుకుంటూ ఇంట్రెస్టింగ్గా, ఇక్కడ మా బాబు చూశారు కదా, టీవీలో ఇన్వాల్వ్ అయిపోయి అటు ఇటు తిరుగుతూనే చూస్తాడు, ఒక దిక్క కూర్చోడు. సో ఇంకేంటంటే ఇంకా బయలుదేరిపోయేసాము. ఇది వచ్చేసి ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. ఇంకేంటంటే మా వదిన వాళ్ళ ఇంట్లో నుంచి ఇంకా మా పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో వాళ్ళ ఇంటికి ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో ఇది వాళ్ళ ఎంట్రన్స్ గేట్ కదా, ఇంకా ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఇంకేంటంటే ఇంకా చాలా 4 days ఉండేసాము. ఇంకా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. సో ఇంకా ఆడ పిల్లలు ఆల్రెడీ చెప్పాను మీకు ఫస్ట్ వ్లాగ్లో, చెన్నై వ్లాగ్లో, మా అన్న కూతురు నాని అని ఉంటుంది, దీప్షిక. తను తనని ఒకే ఫోర్స్ చేస్తుంది పాపం. అందుకని సరే తన కోసం వచ్చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మేము బస్ స్టాప్కి వచ్చేసాము, ఇంకా బస్సు ఎక్కేసాము. బస్సు ఎక్కిన తర్వాత ఇక్కడ చూసేసారు కదా, ఆల్మోస్ట్ ఇంకా బ్యాగ్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది వచ్చేసేసి ఎంట్రన్స్ చూసేసారు కదా, అందంగా ముగ్గులు వేసుకుంటూ. ఇది పైన 2nd floorలో అనమాట మా అన్న వాళ్ళ ఇల్లు. ఇది స్టెప్స్ అనమాట. సో ఇది ఎంట్రన్స్. మా వదిన చూసారా, ఇక్కడ మా నాని వచ్చేసి మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చేసింది. ఇంక ఇక్కడ ఏంటంటే అయిపోయింది. సో పిల్లలకి అందరికీ డైరీ మిల్క్ పాప ముందే తీసి పెట్టుకొని రెడీగా ఉందన్నమాట, పిల్లలకి నాకు కూడా. సో నేనైతే ఎక్కువ చాక్లెట్స్ తినాను కదా, సో అందుకని వాళ్ళకే ఇచ్చేసాను. వాళ్ళే ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు డైరీ మిల్క్. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, చూసేసరికి కదా, ఇది వచ్చి ఆఫ్టర్నూన్ వ్లాగ్ అని చెప్పాను కదా. బీట్రూట్ ఫ్రై చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసేసి రైస్ అయిపోయింది. మేము వచ్చేసరికి అన్నీ ప్రిపేర్ అయిపోయింది. సాంబార్ యమ్మీ మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇక్కడ చూసేసారు కదా, మసాలా వడలు అంటారు. సో మసాలా వడలు కూడా చేసేసారు మా వదిన. మా నాని అయితే ఇలా పెట్టి చూపిస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చి ఇంకా అదిగో చూసారు కదా, ఈయన బంగారు తల్లి. ఇక్కడ ఫొటోస్, సెల్ఫీస్ తీసుకుంటున్నాము. సో ఇంకేంటంటే ఇంకా ఇదే అండి మా వ్లాగ్ ఈరోజు. ఇంకా ఉంది చూడండి కంటిన్యూగా. ఇది వచ్చేసి ఈవినింగ్ వచ్చి మా వదిన వచ్చేసేసి దీపారాధన చేస్తుందనమాట. సో ఇది దేవుడి రూము. నాకు చాలా మంచిగా అనిపించేది ఇదనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడైతే నేను ఇక్కడ వెళ్ళిపోతున్నా. చూసేద్దాం మరి. బాయ్ చెప్పాలి. బాయ్. ఇక్కడైతే ఇంకా మేము
ఓలా ఆటో బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ ఇంక నుంచి మేము రెడీ అయిపోయినాము. ఇక్కడ మేము ముగ్గురే ఉన్నాం అనుకుంటున్నారు, వెనక వెహికల్లో వస్తున్నారు. సో ఇక్కడైతే ఇంకా ట్రాఫిక్ చూసేసారు కదా, చాలా ట్రాఫిక్ ఉంది, ఇక్కడే లేట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాం అనేది సీక్రెట్ అనమాట, చూపిస్తాను మీకు కూడా. అది కూడా ఇక్కడైతే మేము వెళ్తూ ఉన్నాము. సో ఇంకా వెళ్ళిపోయేసాము, వచ్చేసామన్నమాట. ఇది ఎంట్రన్స్ చూసేస్తారు కదా, చాలా పెద్ద మాల్ అనమాట ఇది. ఇది వచ్చేసి ఫోరం విజయ అనమాట, విజయ ఫోరం కూడా అంటారు. సో ఇక్కడ చూసేస్తారు కదా, ఎక్కడుందంటే చెన్నైలో వడపల్లిని దగ్గర ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా సూపర్గా ఉంది. సో ఎందుకంటే క్రిస్మస్ జనవరికి ఆఫర్స్ స్టాల్స్ అని వేస్తారు ఇక్కడ. సో ఇయర్ కరోనా కదా, కొంచెం లైట్గానే వేస్తున్నారు, ఎక్కువ అయితే వేయలేదు. చాలా అయినా కూడా బాగా ఎంజాయ్ చేసాం మేమందరము. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ జస్ట్ మీకు చూపించడానికి షూట్ చేస్తున్నాం. ఎందుకు ఇక్కడే నిలబడున్నామంటే మా ఇంకొక పాప రావాలి, మా వదిన ఇద్దరు వెహికల్లో వస్తున్నారు. సో ఇక్కడే ఎంట్రన్స్లోనే వెయిట్ చేస్తున్నాము. జస్ట్ మీకు కొన్ని అలా చూపిస్తున్నాను అనమాట. ఓకే, చూసేసారు కదా, ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయినా. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో చాలా కొంచెం బాగా చూస్తున్నారు. ఏంటంటే శానిటైజర్, మాస్క్ కంపల్సరీగా ఉండాలి. సో అందుకని అందరం మాస్కులు వేసుకునే ఉన్నాము. చూసేసారు కదా, శానిటైజర్ వేసుకున్నాము, ఫోన్ నెంబర్, అడ్రస్ ఇచ్చేసాము. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని వాటెవర్ మనం ఎత్తుకుని వాళ్ళని అన్నీ చెక్కింగ్ చేస్తున్నారు. సో చూడడానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంకా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ కొంచెం తగ్గిందనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ క్రౌడ్ చాలా ఉన్నాయి. సో ఇక్కడంతా మేము సెల్ఫీలు ఎవరి గోడలో వాళ్ళు ఉన్నాము. ఆ బాబు అయితే చూసారా, ఇది ఏంటంటే ఎంట్రన్స్లోనే బాగా మంచి గ్రీన్ ప్లాంట్స్ పెట్టున్నారు. ఇక్కడైతే మేము ఇంకా స్టార్ట్ చేసేసాం. వాళ్ళు వచ్చే లోపలే మేము కొన్ని అలాగా రౌండప్ వేసుకునేసి వచ్చాం అనమాట. చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా, నైట్ అయితేనే లైటింగ్స్కి సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ A to Z అన్నీ ఉన్నాయి. కొంచెం కాస్ట్ కదా, కొంచెం ఎక్కువే కాస్ట్. సో మేమైతే కొన్ని తీసుకున్నాము, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అది ఇంకొక వీడియోలో పెడతాను. అంటే నేనైతే ఏం తీసుకోలేదు, ఎక్కువ ఓవర్ కాస్ట్గా ఉంది. సో మా పాప వచ్చి ఏదో బుక్స్ ఒక 2-3 ఏదో తీసుకుంది. సో ఇంకా KFCలో ఎంజాయ్ చేసాం. ఓకే, వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా మ్యూజిక్ పెట్టేస్తున్నాను. ఓకే.
ఇప్పుడైతే లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసాం. ఏంటంటే ఇక్కడ కేఎఫ్సీలో కూర్చొని ఆర్డర్ చేస్తున్నాము. ఇక్కడ ఏమంటే మేమందరం డిస్కస్ చేసుకుంటున్నాం ఏం కావాలి ఏమి తినాలి అనేసి. ఇక్కడైతే చూసేసారు కదా, ఇంకందరు వీడియోస్ ఫొటోస్లో బిజీ అయిపోయారు. సో ఇంకా ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఫైనల్గా మాకు మా బాబు అయితే సైలెంట్ కూర్చున్నాడు. ఫైనల్గా అయితే మాకు వచ్చేసింది ఒక బకెట్ కేఎఫ్సీ చికెన్ యమ్మీ యమ్మీ, పాప్కార్ను, నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్, 2 కోక్స్ ఎంజాయ్ చేసుకున్నాం. హ్యాపీగా తినేసామన్నమాట. అది 3 మెంబర్స్కే. ఓకే, ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్ర పద్దు వ్లాగ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.